దర్శన్ వాళ్ళ నాన్నగారు దర్శన్కి శరణ్యకి విడాకులు ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్దాం పదండి అని అంటుండగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు రోహిత్ ఆపబోతూ ఉండగా ఇక ఆనంద ముందుకు వచ్చి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చూస్తాను అని అంటూ శరణ్యని గదిలోకి లాక్కెళ్ళి, ఏమైంది నీకు? రాక్షసుల్లాగా ఉన్న భర్త రాముడిలాగా వచ్చి ప్రేమ కురిపిస్తాను అంటుంటే ఎందుకే మంచిగా కాపురం చేసుకోక ఇన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు? చెప్పవే చెప్పు, ఇప్పటికైనా బుద్ధిగా కాపురం చేసుకో అని ఆనంద అంటూ ఉంటుంది శరణ్యని వేడుకున్నట్టు మాట్లాడుకుంటూ. కానీ శరణ్య మాత్రం మనసులో లహరి కోసం తప్పట్లేదత్తయ్య అని అనుకొని ఆనంద వైపు తిరిగి, లేదు నాకు ఇష్టం లేదు, నేను కాపురం చెయ్యలేను అని గట్టిగా దృఢంగా చెప్పేస్తుంది. అప్పుడు ఆనంద, అది కాదే, ఒక్కసారి ఆలోచించు, నీ కాపురాన్ని ఎందుకు బుగ్గిపాలు చేసుకుంటున్నావు అని అంటుండగా శరణ్య ఆనందకి రెండు చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ వదిలిపెట్టండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటూ హాల్లోకి వచ్చేసి, పదండి మామయ్య గారు అని అంటూ బ్రీఫ్ కేస్ని పట్టుకొని దర్శన్ వైపు చూస్తూ, ఇక ఎప్పటికీ తిరిగి రాను అని అనేస్తుంది. దర్శన్ కళ్ళలో బాధ కనబడుతుంది. ఇక అందరూ ముందుకి నడుస్తూ ఉంటారు. దర్శన్ శరణ్య వైపు చూస్తుండగా శరణ్య బాధగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి ఒక్కసారిగా ఇంటి నుండి అడుగు బయట పెడతారు. ఇప్పుడు శరణ్య నిజంగానే ఆ ఇంటికి దూరం అవనుందా? లహరి ఏం చేస్తుంది? ఆనందకి నిజం చెప్తుందా? విడాకులు అవుతాయా? ఆగుతాయా? శరణ్య మళ్ళీ ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.